ఇండిగో సంక్షోభంపై పౌర విమానయాన శాఖ హై లెవెల్ మీటింగ్ కొనసాగుతోంది. ఇండిగో ప్రతినిధులతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ హాజరయ్యారు. సీఈఓపై వేటు వేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఎయిర్ లైన్స్ పై భారీగా జరిమానా విధించేందుకు కూడా కేంద్రం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇండిగో విమానాల అంతరాయాలపై ఉన్నత స్థాయి విచారణకు ఇప్పటికే కేంద్రం ఆదేశించింది. బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. మరోవైపు సంక్షోభాన్ని క్యాష్ చేసుకుంటున్న ఎయిర్లైన్స్ దోపిడీకి చెక్ పెడుతూ విమాన టికెట్ రేట్స్ ని ఫిక్స్ చేసింది. రేపు రాత్రి 8 గంటలలోపు ప్రయాణికులకు రీఫండ్ చేయాలని ఇండిగోకు డెడ్ లైన్ కూడా విధించింది. ఇక ఇండిగో సంక్షోభంపై ప్రధాని మోదీకి వివరించారు విమానయాన శాఖ అధికారులు. పీఎంఓకు వచ్చిన అధికారులు ప్రధానిని కలిసి తాజా పరిణామాలను వివరించారు. సంక్షోభానికి దారితీసిన పరిస్థితులు, సమస్య నివారణకు తీసుకుంటున్న చర్యలపై నోటిచ్చారు. ఇండిగో సంక్షోభంపై పౌర విమానయాన శాఖ హై లెవెల్ మీటింగ్ అయితే ఇంకా కొనసాగుతోంది. ఇండిగో ప్రతినిధులతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు భేటీ జరుగుతూ ఉంది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, అంటే ఈ ఇండిగో విమాన సర్వీసెస్ ని తగ్గించే యోచనలో కూడా కేంద్రం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. సో ఏం జరగనుంది? అంటే ఈ భేటీ తర్వాత ఎటువంటి డెసిషన్స్ బయటకు వచ్చే అవకాశం ఉంది? సౌజన్య, వాస్తవానికి ఇండిగో సంక్షోభం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇది హాట్ గా చర్చ జరుగుతుంది. ఎందుకంటే భారత్లో ఉన్నటువంటి 70% రీచింగ్ ఉన్నటువంటి ఇండిగో ఈ రోజు ఒక్కసారిగా విమానాలను క్యాన్సిల్ చేయడం వల్ల ప్రయాణికులు ఏ మేర ఇబ్బందులు పడుతున్నారనేది ఇప్పుడు సర్వత్రా చర్చగా మారింది. ఎంతో మంది, అంటే లక్షలాది మంది ప్రయాణికులు బాధితులుగా మారిపోయారు. ఇటువంటి సమస్య మళ్లీ ఉత్పన్నం కాకుండా ఉండాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద ప్రస్తుతం సివిల్ ఏవియేషన్ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ప్రధానంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి కొన్ని అంశాలను పరిశీలిస్తే, అంటే ఏదైతే FDDL అంటే ఫుల్ డ్యూటీ టైమ్స్ ఫ్లైట్ డ్యూటీకి సంబంధించినటువంటి టైం లిమిటేషన్ ఏదైతే ఉందో ఆ లిమిటేషన్ కి సంబంధించి ప్రయాణికులు భద్రతగా ఉండాలి, విమానాల్లో ప్రయాణించేందుకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలి, ప్రమాదాలను నివారించాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద ఎన్నో అధ్యయనాలు చేసిన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా ఈ డ్యూటీకి సంబంధించినటువంటి లిమిటేషన్ అవసరం. గతంలో ఉన్నటువంటి 36 గంటల కంటే ఇప్పుడు 48 గంటల పాటు విశ్రాంతి అవసరం, వారానికి ఒకసారి అనేటువంటి విషయాన్ని పైలట్ల విషయంలో నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత దాన్ని అమలు చేయడానికి 18 నెలలు గడిచినా కూడా ఇండిగో దాన్ని అమలు చేయలేకపోయింది. ఫైనల్ గా ఈ రోజు చేతులెత్తేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికిప్పుడు తాత్కాలికంగా ఇండిగోకు సంబంధించి ఈ రిలాక్సేషన్ ఇచ్చినప్పటికి కూడా, అంటే FDTL లో కూడా రిలాక్సేషన్ ఇచ్చారు, వెనక్కి తీసుకుంటామని చెప్పి నిన్న DGCA చెప్పింది. వీటన్నిటిని చూస్తూ ఉంటే కావాలనే ఇండిగో ఈ పరిస్థితులను తీసుకొచ్చిందా? పైగా ఇండిగో ఏదైనా ఉంటే అటు కేంద్ర విమానయాన శాఖకు వాళ్ళకు విన్నవించుకోవాలి, DGCAకు విన్నవించుకోవాలి. అలా కాకుండా ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకున్నటువంటి ప్యాసింజర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఎయిర్పోర్ట్ వరకు వచ్చేలా చేసింది. అంటే ముందే గనక వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే, మెసేజ్ ఇచ్చి మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయిందని, కొన్నిసార్లు చూస్తుంటాం, కాల్స్ కూడా వస్తుంటాయి, పలానా సమయము మీ ఫ్లైట్ ఉంది, మస్ట్ గా మీరు అటెండ్ కావాలి, దానికంటే ముందే 2 గంటల ముందు ఫ్లైట్ కోసం ఎయిర్పోర్ట్ కు రీచ్ కావాలంటూ మెసేజ్లు కూడా వస్తుంటాయి. ఇటువంటి మెసేజ్లు లేవు, అంటే సమాచారం లేదు, మెసేజ్లు లేవు. దానివల్ల ప్రయాణికులందరూ కూడా ఎయిర్పోర్ట్లకు చేరుకున్నారు. ఎయిర్పోర్ట్లకు వచ్చినటువంటి ప్రయాణికులు ఆందోళన చేయడం మొదలుపెట్టారు. అది ఏకంగా ఇప్పుడు ప్రభుత్వ సమస్యగా మార్చేలా ఇండిగో పూర్తి స్థాయిలో ప్లాన్ చేసిందా? దీని వెనక ఉందెవరు, ఎటువంటి బాధ్యతారహితమైనటువంటి ప్లాన్స్ జరిగాయనే దాని మీద కూడా కొంత ఫోకస్ పెట్టారు. అందుకోసమే ఉన్నత స్థాయి సమీక్షకు ఆదేశించింది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు ఇకపైన ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ఏం చేయాలనే దాని మీద ప్రధానంగా చర్చిస్తున్నారు. ప్రస్తుతం ఇండిగోకు సంబంధించినటువంటి CEO పీటర్ ఎల్బర్స్ తో పాటు మరికొంతమంది అధికారులు కూడా హాజరయ్యారు. వాళ్ళతో సమీక్ష కొనసాగుతుంది. ఇప్పటికిప్పుడు ఈ సమస్య సెటిల్ చేయగలుగుతారా లేదా?
సో ఒకవేళ మీ వద్ద ఉన్నటువంటి పైలట్స్ ఎంతమంది, వాళ్ళతో ఎన్ని సర్వీసులు మాత్రమే రన్ చేయగలుగుతారు. సో ఈ అదనంగా అతి ఎక్కువ సర్వీసులు రన్ చేయకుండా ఉన్నటువంటి సిబ్బందితోనే రన్ చేసేటటువంటి పరిస్థితులు ఎన్ని ఉంటాయి ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయి నివేదిక తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అంతకుముందే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సైతం ఈ ఇండిగో సంక్షోభం పైన ప్రత్యేకంగా డీజీసీ అధికారులతో పాటు సివిల్ ఏవియేషన్ అధికారులతో కూడా సమీక్ష నిర్వహించారు. సో ఇంత దాకా వచ్చేంత వరకు అంటే 4-5 రోజులుగా ఇది దేశవ్యాప్తంగా ఒక సంక్షోభం స్థాయిలోకి రావడం, దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరగడం, అంటే ఇంత జరుగుతున్నా ఏం చేస్తున్నారు, సివిల్ ఏవియేషన్ సంబంధించినటువంటి మంత్రి కావచ్చు, ఆ తర్వాత అధికారులు కావచ్చు, డీజీసీఏ కావచ్చు, ఇవన్నీ ఇంత జరుగుతున్నా ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్నగా జరుగుతుంది. ఎందుకంటే 18 నెలల గడువు ఇచ్చినప్పటికీ కూడా మధ్యలో ఖచ్చితంగా ఇండిగోతో ఒకసారి రివ్యూ చేసి ఉంటే వాళ్ళు నిజంగా ప్రిపేర్ అవుతున్నారా లేదా ఎఫ్డిటిఎల్ కోసం. సో ఇటువంటి అన్ని కూడా తెలిసేటివి, కానీ వాటి విషయంలో లైట్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే ఈ సమస్య తలెత్తింది. సో ఖచ్చితంగా ఈ విషయంలో ఒకవైపు ప్రభుత్వం ఇబ్బంది పడుతూ ఉంది, ప్రజలైతే పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు ఎన్నో రకాల సమస్యలతో మానసికంగా, శారీరకంగా ఎయిర్పోర్టుల్లోనే వాళ్ళు నిలిచిపోవాల్సి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏదైతే ఇండిగోకు సంబంధించినటువంటి విషయంలో ఒక భారీ జరిమానా విధించే దిశగా కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. అటువంటి కార్యాచరణ కూడా అమలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోవైపు ఈ ఇండిగో ఈ విధంగా నిర్లక్ష్యం వహించడానికి కారణాలేంటి, ఈ రద్దు వెనుక ఉన్నటువంటి వీటన్నిటికి సంబంధించి హై లెవెల్ దర్యాప్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మొదట బాధ్యుడిగా ఇండిగోకు సంబంధించినటువంటి ఇండియా సీఈఓ ఎవరైతే ఉన్నారో పీటర్ ఎర్బల్స్, సో అతనిపైన చర్యలు తీసుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అతన్ని తప్పించే ఆలోచనలో కూడా కనిపిస్తున్నారు. సో దానికి సంబంధించి ఇండిగోను ఈ విషయంలో ఆదేశించే అవకాశం కూడా కనిపిస్తుంది. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదొక కీలకమైనటువంటి అంశంగా మారిపోయింది. సో మళ్ళీ ఈ పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది ఒకటైతే, మరోవైపు ఇలా ఒకవైపు సంక్షోభంతో ప్రయాణికులంతా ఇబ్బందులు పడుతూ ఉంటే ఇండిగో ఎయిర్లైన్స్ మొత్తం కూడా అటు దాదాపు వాళ్ళ ఫ్లైట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకుంటూ ఉంటే మిగతా ఎయిర్లైన్స్ ఏమో డబ్బులు దండుకోవాలని చూస్తుంది. సో ఖచ్చితంగా వాళ్ళను కూడా ఎలా నియంత్రించాలనే దాని మీద ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగా లోయెస్ట్ ఛార్జెస్ తో పాటు హైయెస్ట్ డిస్టెన్స్ కు ఎంత ఛార్జ్ చేయాలి ఏంటి అనే విషయాల్లో కూడా స్పష్టతనిచ్చినటువంటి పరిస్థితి ఉంది. పైగా ఎవరైతే టికెట్స్ క్యాన్సిల్ చేసుకున్నారో వాళ్లకు వారం 10 రోజులు కాకుండా రేపు రాత్రి 8 గంటల వరకు రిఫండ్ చేయాల్సిందేనని చెప్పి సివిల్ ఏవియేషన్ ఆదేశాలు జారీ చేసింది. సో వాటన్నిటి కూడా అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఇండిగో పైన ఉంది. అదే విషయాలను ప్రస్తుతం ఉన్నటువంటి జరుగుతున్నటువంటి రివ్యూలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో